విద్యనే ఒక వ్యాపారంగా చేసుకుని దోచుకుంటూ పేదల రక్తాన్ని నొప్పి తెలియకుండా జలగల్లా పీకు తినే కొన్ని కనికరం లేని స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్న ఈ రోజుల్లో అసలు సమాజం పట్టించుకొని అనాథ పిల్లలు స్లమ్స్ లో నివసించేవారు మరియు అడుక్కునే వారి పిల్లలకి ఒక వంతెన కింద ఉన్న గోడనే బ్లాక్ బోర్డ్ గా మలుచుకుని ఎంత మందికి ఫ్రీగా చదువు చెప్తున్నాడో తెలుసా? స్టోరీ ఏంటంటే ఎంతో మంది అనాథ పిల్లలు పొలాల్లో వీధుల్లో తిరుగుతూ చిత్తు కాగితాలు ఏరుకుంటూ భారతదేశానికి బంగారు భవిష్యత్తు అవ్వాల్సిన వారు చెడు అలవాట్లకు లోనే వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని పలక పట్టుకోవాల్సిన చిట్టి చేతులు పలుగు పార పట్టుకుంటున్నాయని ఆయన చాలా బాధపడి తనకు జరిగినట్టుగా పేదరికం అనేది చదువుకు అడ్డు కాకూడదని పేద పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వారి పిల్లలకు ఢిల్లీలోని యమునా బ్యాంక్ దగ్గరలోని మెట్రో పిల్లర్ కింద ఉన్న ఒక గోడనే బ్లాక్ బోర్డ్ గా మలిచి 2006 నుంచి పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. మొదట 2 పిల్లలతో మొదలైన ఈ ఉద్యమం నేడు 350 పైచిలకు పిల్లలకు ₹1 కూడా ఆశించకుండా విద్య చెప్తూ ది ఫ్రీ స్కూల్ అండర్ ద బ్రిడ్జ్ పేరుతో వాలంటీర్ గా వచ్చిన కొంతమంది టీచర్స్ ను కూడా కలుపుకుని ప్రజలిచ్చిన తలో కాస్త విరాళాలతో అక్కడే బేసిక్ నీడ్స్ కల్పించి సాక్షాత్తు సరస్వతీదేవి రూపంలో ఉన్న మహానుభావుడు అనిపించుకున్నాడు మన రాజేష్ శర్మ గారు. విద్యను కేవలం ఒక లాభసాటి వ్యాపారంగా చూసి మన సిస్టమ్స్ ఎప్పటికి మారుతాయో కదా.